నమస్కారం. భారత్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్ మరియు ముద్రా రీసెర్చర్. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగాచార్యులు శ్రీ ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు. ఆయన యోగాచార్యులే కాదు, ముద్రస్ లో ఎక్స్పర్ట్ కూడా. ఆయన సంపూర్ణ ముద్రా విజ్ఞానం అనే పుస్తకాన్ని తెలుగులో రాశారు. దాన్ని నేను ఇంగ్లీష్ లోకి హిందీలో కూడా ట్రాన్స్లేట్ చేశాను. హిందీలోకి మాకు డాక్టర్ సుమన్లత రుద్రవజ్జల అనే ఒక ఆవిడ మాకు చాలా హెల్ప్ చేసి హిందీలోకి పూర్తిగా అనువాదం చేసి ఇచ్చారు ఆ పుస్తకాన్ని. సో 3 భాషల్లో కూడా ఈ సంపూర్ణ ముద్రా విజ్ఞానం అనే పుస్తకం ఉంది. ముద్రల మీద మీరు ఇప్పుడు చూస్తున్న ఎపిసోడ్స్ వీటితోటే కాకుండా మరింత నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఆ పుస్తకాన్ని మీరు కొనుక్కోవచ్చు. మీకు ఇక్కడ ఇచ్చిన నంబర్స్ ని కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే అమెజాన్ లో కూడా మా పుస్తకాలు దొరుకుతాయి. సాఫ్ట్ కాపీ కావాలన్నా గూగుల్ బుక్స్ లో, కిండిల్ బుక్స్ లో కూడా ఉన్నాయండి. తెలుగు అయితే గూగుల్ బుక్స్ లో, కిండిల్ బుక్స్ లో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉన్నాయి కొన్నిట్లో. సో ఇప్పుడు మనము బీపీ, లాస్ట్ ఎపిసోడ్ లో బీపీ గురించి తెలుసుకున్నాము. ముద్ర ఎలా చేయాలి, ఎలా తగ్గించుకోవాలి, అసలు బీపీ సమస్య ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, వాటికి ఇంకేమైనా చేయొచ్చా, ఇలాంటి విషయాలు ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి. బీపీ అంటే రక్తపోటు కదా. రక్తపోటు అందులోనే మెయిన్ ఉంది పోటు, ప్రెషర్. మన శరీరంలో రక్తనాళాలు ఉంటాయి, గుండె నుంచి సప్లై అవుతాయి మొత్తం శరీరానికి. అవి కొంచెం వాటిలో కొవ్వు చేరిపోవడం లేకపోతే మూసుకుపోవడం తక్కువ అయిపోయేసరికి అందులో రక్తం కరెక్ట్గా ఫ్లో కాదు, ప్రవహించదు. అది ఎప్పుడైతే రక్తం ఆ నరాల్లో ప్రవహించదో కొంచెం బలవంతంగా వెళ్తుంది. బలవంతంగా వెళ్ళడం వల్లే అంటే ప్రెషర్గా వెళ్తుంది. దాన్నే పోటు, రక్తపోటు అంటారు. ఎప్పుడైతే ఈ రకంగా ముద్ర వేస్తామో ఆ భాగం దగ్గర ప్రెషర్ పడి దాన్ని యాక్టివిటీ చేస్తుంది కనుక రక్తం ఫ్రీగా ప్రవహిస్తుంది శరీరంలో. దానివల్ల బీపీ కంట్రోల్ అవడానికి చాలా పనిచేస్తుంది. అసలు బీపీ రావడానికి కారణం ఏమిటంటే చాలా కారణాలు ఉంటాయి. ఒత్తిడి ఎక్కువ ఉన్న, టెన్షన్ పెట్టుకున్న, స్ట్రెస్ వలన, వాటి వలన కూడా బీపీ వస్తుంది. ఇదే కాకుండా ఆహారాలు, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకు కూడా బీపీ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇదంతా ఒక టైం లాగా చూడండి. రాత్రి పడుకోవడం, పొద్దున ఎర్లీ మార్నింగ్ లేవడం, ఇటువంటి చేస్తే బీపీ లాంటివి రాకుండా కంట్రోల్ చేయగలుగుతాం. తెల్లవాళ్ళు మేలుకోవడం, రాత్రులు 1 గంట 2 గంటల దాకా టీవీలు చూడడం లాంటివి చేస్తే ఆ మెదడు మీద దాని ప్రభావం పడుతుంది. పడి అక్కడి నుంచి గుండె మీద పడుతుంది. గుండె నుంచి పడి నరాలన్నీ సరిగ్గా పనిచేయవు. పనిచేయనప్పుడు బీపీ వస్తుంది. ఇది దీంట్లో ఉన్న ముఖ్య కారణాలు. ఇంకా కొన్ని విషయాలు తెలుసు, అర్థమైంది కదండి. సో బీపీ రావడానికి ముఖ్య కారణాలు మనకి స్ట్రెస్ అవ్వచ్చు, నిద్రలేమి అవ్వచ్చు. అసలు నిద్రలేమి ఎందుకు వస్తుంది? మన శరీరము లూనార్ సైకిల్ తో చాలా కనెక్టెడ్ ఉంటుందండి. లూనార్ సైకిల్ అంటే మూన్ సైకిల్ కి, మన బాడీకి, మన సైకిల్ కి చాలా కనెక్షన్స్ ఉంటాయి. సో దాని ప్రకారం మనం రాత్రి అవగానే పలానా టైము చీకటి అవగానే పడుకుంటాం. సో మనకి మన శరీరానికి మన మూన్ తోటి చాలా రిలేషన్ ఉంటుందండి. సన్, మూన్, ఎర్త్, ఈ 3 ప్లానెట్స్ ముఖ్యంగా మన శరీరానికి చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. సో మనం ఏంటంటే పలానా టైంకి, అంటే మూన్ రైజ్ అయ్యే టైంకి లేకపోతే సన్సెట్ అయ్యే టైంకి తినేయడము అండ్ చీకటి అవ్వగానే నిద్రపోవడం, మన శరీరంలో ఆ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దానికి సంబంధించిన హార్మోన్స్ కానీ అవి ప్రొడ్యూస్ అయిపోతాయి అన్నమాట. కరెక్ట్ టైంకి మనకి నిద్ర రావడానికి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. మనం పుట్టినప్పటి నుంచి ఫ్రెష్ బాడీ తోటి, ఫ్రెష్ మైండ్ తోటే ఉంటాం. సో ఇవన్నిటిని మనము అవి ఎలా, మన బాడీ ఎలాగా ఏది కోరుకుంటుంది ఏ టైంకి, వాటిని మనం అందిస్తూ అలా ఉన్నప్పుడు మన శరీరం బాగుంటుంది, హెల్దీగా ఉంటాం. ఎప్పుడైతే వాటిని మనం డిస్టర్బ్ చేస్తామో, లేట్ నైట్స్ మనము మూవీస్ చూడడం కానీ, వర్క్ చేసే వాళ్ళు కానీ, ఆ సైకిల్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. ఆ సైకిల్స్ డిస్టర్బ్ అయినప్పుడు ఆ టైంకి హార్మోన్స్ రిలీజ్ అవ్వవు, ఆ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవ్వవు. దాంతోటే స్లీప్లెస్నెస్ ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడు నాన్నగారు చెప్పినట్టు ఆ స్లీప్లెస్నెస్ నుంచి మనకి బీపీ సమస్య కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ బీపీ సమస్య ఉన్న వాళ్ళు చాలా మంది ఫుడ్ కూడా ఇర్రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు, సరిగా నిద్రపోకుండా ఉంటారు, చిన్న వాటికి చికాకు పడుతూ ఉంటారు. సో ఇవన్నీ వాటికి సైడ్ ఎఫెక్ట్స్ అనుకోవచ్చు, లేకపోతే వాటి వల్ల ఇది రావచ్చు. ఒకదానికొకటి ఒక సైకిల్ లాగా ఫామ్ అయిపోతుంది. ముఖ్యంగా నాకు ఒక డౌట్ అండి. ఈ బీపీ ఉన్న వాళ్ళు ఉప్పు ఎక్కువ తినద్దు అంటూ ఉంటారు. దానికి బీపీకి సంబంధం ఏమైనా చెప్పగలుగుతారా? ఉప్పు లోపల నరాల్లో పట్టేస్తుంది. పట్టేసేయడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. అందుకు వీళ్ళని తక్కువ తీసుకుంటే ఉప్పు చాలా మంచిది. యాక్చువల్లీ రోజు మొత్తానికి 5 గ్రామ్స్ తీసుకోవాలని చెప్తారు ఉప్పు.
కానీ మన వాళ్ళకి అది కదా నచ్చబోయే ఏదైనా ఐటమ్ వేసుకుంటే ఇంకా రుచి కోసం మరికొద్దిగా ఎక్కువ ఉప్పు వేసుకుంటుంటాం. అది న్యాచురల్గానే ఉంటుంది ఆహారాల్లో. మనం కొద్దిగా వేసుకోవచ్చు, కానీ ఆ టోటల్గా 5 grams అంటారు. 5 grams per head ఒకరికి వాడితే చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఉప్పు వల్లనే ఇప్పుడు ఆరోగ్యం పాడవడానికి కారణం కూడా ఇది. ఇప్పుడు ఏదన్నా ప్రిజర్వ్ ఉండిపోవాలి, కదలకుండా ఉండాలి అంటే ఇప్పుడు చూడండి ఆవకాయలో పెడతారు, వాటిలో ఉప్పు వేస్తారు, అది పాడైపోకుండా ఉంటుంది ఎప్పుడు. అలాగే మన శరీరంలో కూడా వేస్ట్ ఏమవుతుంది, ఆ ఐటెంలు అక్కడి నుంచి శరీరం నరాల్లో రక్త ప్రసరణలో కానీ అక్కడ జామ్ అయిపోతుంది, నిల ఉండిపోతుంది. ఉండిపోయినప్పుడు రక్త ప్రసరణ ఫ్రీగా ప్రవహించకపోయేసరికి బీపీ పెరిగిపోతుంది. ఇది బీపీకి ఉన్న కారణం తెలిసింది కదా. అందుకే దీన్ని సెట్ చేయడానికే నైట్రిక్ ఆక్సైడ్ శరీరంలో న్యాచురల్ గా ప్రొడ్యూస్ అవుతుంది. అది సరిగా ప్రొడ్యూస్ అవ్వదు దీనివల్ల, ఈ టెన్షన్ వల్ల కానీ వాటి వల్ల ఎంజైమ్స్ డిఫరెన్స్ గా వస్తాయి. అందుకోసం దానికి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఈ ముద్ర పనిచేస్తుంది. రెండో రకంగా ప్రాణాయామాలు పనిచేస్తుంది. ప్రాణాయామంలో బాగా చూడాలంటే బ్రాహ్మరి ప్రాణాయామం. సో తెలిసింది కదండి ఈ బీపీ సమస్యకి వచ్చే కారణాలు, అసలు బీపీ సమస్య ఎందుకు వస్తుంది, దాని కారణాలు. సో మనం స్టార్టింగ్ లోనే ఆ సమస్య అనేది అసలు రాకుండా మనం ప్రివెంట్ చేసుకుంటే మంచిది. సో మన లైఫ్ స్టైల్లో ఈ బీపీ కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమే. లైఫ్ స్టైల్ ని మనం కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే బీపీ సమస్య నుంచి బయటపడొచ్చు. ఒకవేళ మనకి సమస్య మన హెరిడిటీలో ఉంది, మనకు వస్తుంది అనే ఫియర్ ఉంటే రోజు ఈ బీపీ ముద్ర మధ్యలో 2 వేళ్ళండి, పెద్ద వేలు ఉంగరం వేలు రెండింటిని మడిచి లోపల మడిచేసి గోళ్లు కనపడకుండా లాక్ చేసి పెట్టేయాలి. మిగిలిన 3 వేళ్ళు అంటే బొటన, చూపుడు, చిటికెన వేళ్ళు తిన్నగా ఉంచి అరచేతులు ఆకాశం వైపు పెట్టి కాళ్ళ మీద పెట్టుకొని, మరీ దూరం పెట్టకండి, చేతులు శరీరానికి కొంచెం దగ్గరగానే ఉండాలి, ఎందుకంటే ఎనర్జీ సర్క్యులేషన్ అవ్వాలి. సో ఈ ముద్ర వేసుకుని మనము మన సమస్య, మన హెరిడిటీలో ఉన్న సమస్య గనక బీపీ అయితే దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. రోజు 10 నిమిషాలు చేస్తే సరిపోతుందండి ఈ ముద్ర మనం ప్రివెంట్ చేయడానికి. సమస్య వచ్చేస్తే గనక 20 నిమిషాలు చేయండి. 10 నిమిషాలతో స్టార్ట్ చేయండి. ఎక్కువసేపు ఇలా పెట్టి కూర్చోలేరు, వేలు నొప్పులు వస్తాయి అంటారు చాలా మంది, మాకు ఫోన్స్ చేసి చెప్తూ ఉంటారు అలా పెట్టలేకపోతున్నామని. అలవాటు చేయాలి బాడీకి, కాబట్టి నెమ్మదిగా పెంచండి. 10 నిమిషాలతో చేసి వారానికి ఒక 2 నిమిషాలు చొప్పున పెంచుకుంటూ 20 నిమిషాలకు వచ్చిన తర్వాత రోజు చేయండి. సమస్య పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మీకు అసలు నార్మల్ బీపీ ఉంటుంది, ఒక 15 రోజులు చెక్ చేసుకోండి, అంత పర్ఫెక్ట్ గా ఉంది అంటే మీరు ఇంకా ముద్ర వేయక్కర్లేదు. అంటే ఈ ఎవరికి టాబ్లెట్లు ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళకి, టాబ్లెట్లు ఆల్రెడీ స్టార్ట్ చేస్తే రోజు 10 నిమిషాలు చేసుకోండి, బీపీ పర్మనెంట్ గా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సో మినిమం డోసేజ్ కి వచ్చేసి ఎప్పటికీ ఆ ముద్రతోటే, టాబ్లెట్ బదులు ముద్ర అన్నమాట. ఒక టాబ్లెట్ ఇంకా వేరే హార్మ్స్ చేస్తుంది బాడీలో, కెమికల్ కాబట్టి. ముద్ర ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఏ ముద్ర మీరు ఒకదానికొకటి చేసినా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, వెరీ సేఫ్. శరీరానికి ఎంత ఎనర్జీ కావాలో అంత తీసుకుని అక్కడ తర్వాత ఆగిపోతుంది. కాబట్టి ముద్రలతోటి చాలా సేఫ్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకుని బీపీని తగ్గించుకోవచ్చు. ఇంకేమైనా విషయాలు ఉన్నాయండి? అంతే. సో ఈ ముద్రని మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి మీరు కూడా చేసుకుంటారు ఒకవేళ మీ హెరిడిటీలో ఉంటే అనే సంకల్పం తీసుకుంటూ సెలవు.